Hello everyone, welcome back to my channel. Previous subject important questions కూడా ఉన్నాయి ఆల్రెడీ, లైక్ వెబ్ టెక్నాలజీస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ రిలేటెడ్ ఉంటుంది కదా, సిఓఎంపీ, మైక్రో ప్రాసెసర్స్ అండ్ అలానే ఇంకొక సంథింగ్ సబ్జెక్ట్స్ త్రూ జావా అవన్నీ కూడా పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి, పక్కా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్, దట్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇది C20 వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ సిలబస్ ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ అండ్ అలానే వెయిటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ మాత్రం C20 వాళ్ళకి కూడా రిపీట్ అవుతాయి సేమ్. కాబట్టి ఎవరైనా C20 సప్లిమెంటరీ రాయాలనుకుంటే ఈ క్వశ్చన్స్ కూడా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా పెట్టిన వీడియో ఉంటుంది C20 రిలేటెడ్, అదైనా చూడొచ్చు. ఓకే, సో ఇందులో ఏంటి అంటే మెయిన్గా ఇది కొంచెం కష్టం అనే చెప్పొచ్చు యాజ్ పర్ స్టూడెంట్స్. అండ్ ఎందుకు నేను కష్టం అని చెప్తున్నాను అంటే, లైక్ నేను చూసిన దాని ప్రకారం ఇట్ ఈస్ హెవీ వెయిటేజ్, లైక్ అంటే హెవీ సిలబస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది సిలబస్ మీకు చదవడానికి. ఆ సిలబస్ అంతా చదవాలి అంటే ముందు నుండి చదువుకున్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇప్పటికిప్పుడు ఎగ్జామ్కి ముందు రోజు చదివేద్దాము అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ముందు రోజు చదివి పాస్ అయిపోతాం అంటే కష్టం అమ్మ, ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే సిలబస్ అంత ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు టేక్ సమ్ టైమ్, లైక్ ఈ ఎగ్జామ్కి ఎక్కువ రోజులు ప్రిపరేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీ ప్రిపరేషన్ హాలిడేస్లో కానీ సెమ్ ఎగ్జామ్ ముందు కానీ. అలా ఉంటేనే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం వెయిటేజ్కి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్లో భాగంగా మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనకి 4th యూనిట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ కోడింగ్, విచ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. వై? బికాస్ 3 essays విత్ 3 షార్ట్స్ వస్తాయి, చాలా 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 ఇంపార్టెంట్. దాంతోపాటు 5th యూనిట్ కూడా 2 essays విత్ 2 షార్ట్స్ వస్తాయి. 4th యూనిట్ అండ్ 5th యూనిట్ ఇండివిజువల్గా మీరు చదివితే లైక్ 39 + 20 49 59 అండ్ 65 మార్క్స్ వరకు యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కవర్ చేసేస్తుంది. ఓన్లీ 4th అండ్ 5th యూనిట్తో మీకు 65 మార్క్స్ వచ్చేస్తాయి, అంటే మీకు 28 పాస్ మార్క్ అంటే ఈజీగా దీని నుంచి తెచ్చుకోవచ్చు. అలా అని మొత్తం సిలబస్ చదవడం కష్టం, అందులో ప్రతి క్వశ్చన్ వస్తుందో రాదో మనం చెప్పలేం. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ని వదిలిపెట్టకుండా పక్కా ప్రిపేర్ అవ్వండి. దట్ విల్ మేక్ యూ టు క్లియర్ యువర్ ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్. ఓకే, సో యూనిట్ 1 నుండి ఒక ఎస్ఏ, యూనిట్ 2 నుండి ఒక ఎస్ఏ, యూనిట్ 3 నుండి ఒక ఎస్ఏ, దాంతోపాటు షార్ట్స్ కూడా 2 ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి వెయిటేజ్ పరంగా. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ది బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజైన్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ నుండి మనం స్టార్ట్ చేద్దాం. సో యూనిట్ 1లో మనకి ఎక్కువగా అడిగే మెథడ్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ ఉన్నాయి. ఒకటే ఎస్సే వస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే యూనిట్ 4, యూనిట్ 5 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే మోర్ వెయిటేజ్ ఉంది, మోర్ ఎస్సేస్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఎస్సే కోసం మీరు 10 ఎస్సేలు చదివితే అందులో అర్థం ఏమైనా ఉందా? బట్ అదే యూనిట్ 4లో 3 ఎస్సేలు ఉంటున్నాయి, కాబట్టి మీరు 10 ఎస్సేలు చదివినా దట్ మేక్ సెన్స్. కాబట్టి అలా చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అలానే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా, అన్నీ చెప్పను. ఓకే, సో యూనిట్ 1లో మాత్రం మీకు ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎస్ఏలో ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్. అంటే 1.4లో 1.42 ఒకటి బాగా ప్రిపేర్ అవ్వండి, ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్. దాంతోపాటు నెక్స్ట్ 1.4.1 క్లాసికల్ వాటర్ ఫాల్ మోడల్, దాంతోపాటు 1.4.5 స్పైరల్ మోడల్. ఓకే, అంటే ప్రోటోటైపింగ్ కూడా అడుగుతున్నాడు, బట్ ఇంకన్నీ చెప్తే ఇట్స్ నాట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి ఈ 3 పక్కా చదవండి. 1.4.1, 1.4.2, 1.4.5 ఈ 3 పక్కా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ 3 ఎస్ఎస్ చదువుకోండి, ఇట్స్ హైలీ ఇనఫ్ అని నా ప్రకారంగా నేను చెప్తున్నాను. ఓకేనా, పక్కా మీకు యూజ్ అవ్వే ఎస్ఎస్ఏ. ఓకే, ఆ తర్వాత సాఫ్ట్వేర్ షార్ట్స్ విషయానికి వస్తే, గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఓకే, చాలాసార్లు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని మీకు అడుగుతున్నారు గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ ఏంటి అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ అలానే ఇక్కడే ఉంది, ఇదిగో నో ద ఎవాల్యూషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పింది కదా, అందులోనే మీకు బేసిక్స్ షార్ట్ కింద అడుగుతాడు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ క్రైసిస్ అంటే ఏంటి, దాని యొక్క సొల్యూషన్ ఏంటి? ఓకే, పక్కా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇవి మీరు చదువుకుంటే షార్ట్స్లో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది యూనిట్ 1 నుండి ఇంపార్టెంట్ ఎస్సేస్ అండ్ షార్ట్స్. యూనిట్ 2లో కూడా మనకి ఒకటే ఎస్సే వస్తుంది, అలాంగ్ విత్ 2 షార్ట్స్ వస్తున్నాయి కదా. సో ఈ ఒకటే ఎస్సేలోని మీరు ఎంతవరకు నేర్చుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తా, చూడండి. ఓకే, అదేంటి అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్స్ అని ఉంది కదా 2.6, అందులో 2 పక్కా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒకటి అడిగి ఏదైనా అడగొచ్చు రెండిట్లో. ఓకే, అక్కడ ఉన్న నార్డెన్స్ వర్క్, పుట్నమ్స్ వర్క్ రెండిట్లో ఏదైనా మీకు అడగొచ్చు. కాబట్టి 2 చదవండి. మ్యాక్సిమం 2.6.2 ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఓకే, దట్స్ ఫర్ ది ఎస్ఐ. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే స్కెడ్యూలింగ్ చాలా 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 ఇంపార్టెంట్.
ఓకే. ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ స్కెడ్యూలింగ్. ఆ స్కెడ్యూలింగ్‌లో కూడా ఎక్కువ ఏది అడుగుతున్నాడో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. అన్నీ చెప్పను. ఓకే. ఎక్కువ ఏమడుగుతున్నాడంటే మీకు 2.7.3 అండ్ 2.7.4 మాక్సిమం కాన్సంట్రేషన్ పెట్టి ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఓకే. 2.7.3 అండ్ 2.7.4 ఈ 2 పైనున్న 2 ఇట్స్ హైలీ ఎనఫ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ యూనిట్. ఇవి ఎక్కువ మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ అదొకటి చదువుకోండి. అండ్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 2.9 హూ ఈజ్ అ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది కదా, అది చదువుకోండి సెకండ్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎస్పిఎంపి డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇవి షార్ట్స్ విషయంలో మీరు చదవాలి. ఓకే. నేను చెప్పిన ఎస్సేస్ మాత్రం 3 ఉన్నాయి. 4 చెప్పాను, అందులో 3 మరీ ఇంపార్టెంట్గా చెప్పాను. ఆ 3 చదువుకోవడానికి ట్రై చేయండి. ఇది సెకండ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్లో కూడా మనకి ఒకటే ఒక ఎస్సే అలాంగ్ విత్ ఒకటే ఒక షార్ట్ వస్తుంది. మీరేంటంటే ఫస్ట్ 3.1 మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది, ఖచ్చితంగా చూసుకోండి. 3.2.2 ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసినప్పటికీ 3.4 ఎక్స్ప్లెయిన్ రిక్వైర్మెంట్స్ ట్రేసబిలిటీ. ఓకే. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 3. ఓకే, దట్స్ ఇట్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏమంటాడంటే ఇక్కడ బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అసలు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ బ్యాడ్ రిలేటెడ్గా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎస్ఏస్ విషయానికి వస్తే లిస్ట్ కాంటెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకే. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అంతా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ రిలేటెడ్గా ఎక్కువ షార్ట్స్ అడుగుతున్నాడు ఈ లెసన్ నుండి. అంటే ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి ప్రిపేర్ అయ్యి షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ ఎస్సేస్ మ్యాక్సిమం ఎక్కువ హోప్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ని మనం ఎట్నుంచైనా ట్విస్ట్ చేసి అడగొచ్చు కాబట్టి షార్ట్స్ కొంచెం లైట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, అంటే లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. బట్ ఎస్సేస్ పే మచ్ మోర్ అటెన్షన్. ఇప్పుడు యూనిట్ 4, దిస్ ఈజ్ వెరీ లెందీ యూనిట్. 4th యూనిట్లో మీకు టోటల్గా 3 ఎస్సేస్ 3 షార్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఎస్సేస్కి మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలనేది మ్యాక్సిమం నేను చెప్తాను, చూసుకోండి. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే ఇందులో మీకు కొహిజన్ అండ్ కప్లింగ్ 4.2 వాటి యొక్క డెఫినేషన్స్ చదవండి, వాటి యొక్క మెథడాలజీస్ చదువుకోండి. ఓకే. అవి ఎస్ఏలో అయినా రావచ్చు, షార్ట్స్లో అయినా రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, షార్ట్కి ఎస్ఏకి రెండింటికి కవర్ అయ్యే కాన్సెప్ట్ అది కొహిజన్ అండ్ కప్లింగ్ అనేది. డెఫినేషన్స్ చదువుకోండి, దాంతోపాటు ఇంకేం చదువుతారంటే కొహిజన్ అండ్ కప్లింగ్ క్లాసిఫికేషన్ కూడా. ఓకే. కొహిజన్ అండ్ కప్లింగ్ యొక్క క్లాసిఫికేషన్స్ అండ్ డెఫినేషన్స్ పక్కా చదువుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అని ఉంది చూసారా, అందులో మీకు మ్యాక్సిమం అడిగే 2 ఎస్సేస్ ఏంటి అంటే కమాండ్ లాంగ్వేజ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అండ్ మెనూ బేస్డ్ ఇంటర్ఫేస్. అంటే 4.4.3.1 4.4.3.2 ఈ 2 చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్, మీరు పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఇంటర్ఫేస్ రిలేటెడ్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఈ పైన ఇప్పుడు నేను చెప్పిన ఒక ఎస్సేతో పాటు ఈ పైన ఇంకోటి ఉంది చూడండి, ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్. చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అది. సాఫ్ట్వేర్ డిజైన్లో ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ 2 కలిపి అడుగుతాడు, లేదా వాటి యొక్క డిఫరెన్సెస్ అయినా అడుగుతాడు. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్సెస్ సపరేట్గా చదవక్కర్లే, మీరు ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్ చదివేటప్పుడు దాని యొక్క స్ట్రాటజీస్ అన్నీ యూస్ చేయాలి, రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఎలా చేస్తారనేది దాని యొక్క స్టెప్స్ అన్ని రాసుకోవాలి. మీకు ఒకవేళ దాన్ని డిఫరెన్సెస్లో అడిగాడు అనుకోండి, వాటిని అదో డబ్బాలో ఇదో డబ్బాలో వేసి రాసేస్తారు. అర్థమైందా? అలానే చేయండి, అంతేగాని కొత్తగా ఏం నేర్చుకోవడానికి లేదు. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఈ లెసన్ నుండి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ యూఎంఎల్ ఉంది, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజెస్. ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూఎంఎల్. ఓకే. అండ్ లిస్ట్ డిఫరెంట్ సింబల్స్ యూజ్డ్ ఇన్ యూఎంఎల్ నొటేషన్. ఓకే. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంటరాక్షన్ డయాగ్రామ్లో మీకు ఏంటి అంటే లైక్ కొన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడైతే మాత్రం మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది జస్ట్ పర్పస్ ఏంటి అనేది ఇంటరాక్షన్ డయాగ్రామ్ నేర్చుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తిరగేసి ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ కాన్సెప్ట్ నుంచి చదవండి, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే. సో ఇవి మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ కోడింగ్ గైడ్ లైన్స్. ఓకే. పక్కా ప్రిపేర్ అవ్వండి. ఓకే.
కోడింగ్ గైడ్లైన్స్ అండ్ కోడింగ్ స్టాండర్డ్స్. నేను చెప్పిన ఇంటరాక్షన్ డయాగ్రామ్ వదిలేసినా పర్వాలేదు, నేను మళ్ళీ దీన్ని ఈ లెసన్ నుండి రీక్యాప్ చేయాలంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో కమాండ్ లాంగ్వేజ్ బేస్డ్ ఇంటర్ఫేసు, మెన్యూ బేస్డ్ ఇంటర్ఫేసు అది, అండ్ ఫంక్షన్ ఓరియంటెడ్ డిజైన్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అంటే 4.3.1, 4.3.2 ఇప్పటికి చెప్పినవి 2. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పానంటే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ UML, అది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ కోడింగ్ గైడ్లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని ఉంది కదా, దానికోసం కూడా నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే ఈ లెసన్లో మీకు మ్యాక్సిమం ఎస్సేస్ అయితే కవర్ అవుతాయి. షార్ట్స్ విషయానికి వస్తే నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను చెప్పిన వాటి నుంచి షార్ట్స్ కూడా కవర్ అవ్వడానికి స్కోప్ ఉంది. బట్ నేను ఇప్పుడు ఈ లెసన్లో షార్ట్స్ చెప్తే ఏమవుతుందంటే 3 షార్ట్స్ వస్తాయి. సో మీరు అన్నీ చదవాల్సి వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క కేస్ని కూడా మీరు ముట్టాల్సి వస్తుంది. అంత టైం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ప్రస్తుతానికైతే షార్ట్స్ స్కిప్ చేస్తున్నాను. బట్ షార్ట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ 4.4.1 ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ UML, ఓకే, అండ్ లిస్ట్ డిఫరెంట్ సింబల్స్ యూజ్డ్ ఇన్ UML నొటేషన్. ఓకే, దాని తర్వాత ఇంకా ఏంటి అంటే పర్పస్ ఆఫ్ యూజ్ కేస్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పిన కొహిజన్ అండ్ వాట్ దట్ ఈస్ కపులింగ్, వాటి యొక్క డెఫినేషన్స్. ఇవి షార్ట్స్ కింద బాగా యూజ్ అయ్యే క్వశ్చన్స్. అండ్ ఫైనలీ యూనిట్ నెంబర్ 5 చూద్దాం. యూనిట్ నెంబర్ 5లో నుంచి కూడా 2 essays విత్ 2 షార్ట్స్ వస్తున్నాయి. అందులో మ్యాక్సిమం అడిగే ఎస్సేస్ ఏంటి అంటే చూడండి, స్టేట్ ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ 5.9. దాని తర్వాత ఇంకా ఏమడుగుతాడంటే టెస్టింగ్కి వచ్చేస్తాడు. టెస్టింగ్లో మీకు ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ 5.1.6, 5.1.7 అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ మీకు అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ టెస్టింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, అది ఇంకొక ఎస్సే క్వశ్చన్. ఓకే, ఇంకొక ఎస్సే క్వశ్చన్ ఉంది, అదేంటి అంటే హార్డ్వేర్ రియలబిలిటీ అండ్ సాఫ్ట్వేర్ రియలబిలిటీ. ఓకే, అండ్ డిఫరెంట్ రియలబిలిటీ మెట్రిక్స్కి లిస్ట్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితేనే ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడం కుదురుతుంది. మీరు స్కిప్ చేస్తున్న కొద్దీ మీ పాసింగ్ స్కోర్ తగ్గిపోతుంది, మార్కులు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంటే, ఇంకా చెప్పలేనివి చాలా ఉన్నాయి. నేను ఒక 50% సిలబస్ కవర్ చేశాను. ఇంకో 50% సిలబస్ అనేది ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి మార్క్స్ కూడా వచ్చేస్తాయి. బట్ నేను చెప్పిన ఈ 50% సిలబస్ కూడా చదవకపోతే ఇట్ విల్ బీ వెరీ రిగ్రెట్ టు యూ. ఓకే, ఇప్పుడు నేను ఈ లెసన్లో చెప్పిన మళ్ళీ చెప్తున్నాను చూడండి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ 5.9, ఇది థర్డ్ ఎస్సే. అంటే 5.1.6, 5.1.7 2 ఎస్సేలు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన ఇంకోటి. ఓకే, దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పాను నేను, ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అది ఫోర్త్ది. ఫిఫ్త్ది వచ్చేసినప్పటికీ 5.7.1 అండ్ 5.7.2 2 కలిపి చదువుకోండి. 5 essays. ఓకే, ఎందుకంటే 2 essays వస్తున్నాయి ఇందులో. 2 essays వస్తే 3 essays చదివితే ఏమవుతుందమ్మా? 5 essays నేను చెప్పిన చదవండి. మీ దగ్గర టైం తక్కువ ఉంది అనుకున్నట్టయితే మీ ఇష్టం, అది ఎంతవరకు మీరు మినిమైజ్ చేసుకుంటారు, ఎంతవరకు మీరు చదవడానికి లిమిట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ నేను చెప్పడం అయితే చెప్పాలి కాబట్టి చెప్పా. ఓకే, అండ్ అలానే టెస్టింగ్ అంటే ఏంటి. ఓకే, అండ్ ఇక్కడ నేను చెప్పిన డిఫరెంట్ రియలబిలిటీ మెట్రిక్స్ని లిస్ట్ చేయడం. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ టెస్టింగ్స్, ఇవన్నీ షార్ట్స్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను చెప్పిన ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ హైలీ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్.